Good morning, sir. So yesterday we are discussing about a plane of symmetry, axis plane like that. So a symmetry operation base చేసుకొని మనం ఆన్సర్ రాసుకోవాలి కదా. సో ఇప్పుడు yesterday డిస్కషన్ లో ప్లేన్ ఈ దీనికి ఎక్స్ప్లెయిన్ చేశాను రా. నౌ ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ యూ టేక్, మరి బెంజిన్ లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా ఉండదా? ఇక్కడ లైక్ దిస్ ఇయర్ బెంజిన్ ఐఎమ్ టేకింగ్, చెప్పండి ఇప్పుడు ఏమైంది ఆన్సర్? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈ రౌండ్ ఇది నాన్న ఈక్వల్. ఇక్కడ దీన్ని మనం రాసుకున్నట్లయితే 3 పై బాండ్స్ ఉంటే ఏమన్నాం, అవి రెజోనెన్స్ లో ఉన్నాయి, కాంజుగేషన్ లో ఉన్నాయి కదా. ఆ కాంజుగేషన్ ఉన్న దాన్ని గూగుల్ పే, ఫోన్ పే, అది యూపీఐ నెంబర్ తీసుకో, ఓకేనా? ఇలా లైక్ దిస్ యూ కెన్ రైట్. చెప్పండి నాన్న, ఎలా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అంటే ఒక ఇమాజినరీ ప్లేన్ అనుకోరి, ఆ ఇమాజినరీ ప్లేన్ అప్లై చేస్తే 2 భాగాలకు కట్ చేయగలగాలి. Yes, sir. ఎలా? 180 degrees. ఇక్కడ డిగ్రీస్ రొటేషన్ లేదు, కట్ చేయడం ప్లేన్ వర్టికల్ హారిజాంటల్ అలా. Horizontal. Vertical or ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇలా కట్ చేస్తాం. మనం ఇది కట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైతుంది, ఇలా కట్ చేసినప్పుడు ఇటు ఈ రైట్ సైడ్ ఆఫ్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్, ఈ రెండు ఎవరు ఈక్వల్ పార్ట్స్. అంటే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే కదా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే. తర్వాత ఎవరు, ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అలానే ఇంకెక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఇలా ఇలా 3 అంటే డయాగోనల్, ఈ కార్బన్ ఈ కార్బన్ ఇలా డయాగోనల్ ఎలా కట్ చేస్తే ఏమైతుంది నాన్న, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే ఒక ఇమాజినరీ ప్లేన్ అనుకుంటే అది 2 భాగాలుగా చేయగలుగుతుంది బెంజిన్ ని. దట్ డివైడ్స్ ద బెంజిన్ టు 2 ఈక్వల్ పార్ట్స్. దట్స్ వై దిస్ possess plane of symmetry. This possess plane of symmetry. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ నాన్న. అలా CH4 మీథేన్ తీసుకోండి, CH4. మరి CH4 కి ఎలా మీథేన్ తీసుకోండి నాన్న. మీథేన్ ఇక్కడ ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎలా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటది? ఇగో ఈ హైడ్రోజన్ ని ఆఫ్ కట్ చేయాలి, ఈ కార్బన్ ఆఫ్ కట్ చేయాలి, ఈ హైడ్రోజన్ ఆఫ్ కట్ చేసి ఈ ప్లేన్ తీసుకుంటాం నాన్న. కట్ చేసినప్పుడు ఏమైంది, ఈ ఆఫ్ లో ఈ హైడ్రోజన్, ఈ ఆఫ్ లో ఈ హైడ్రోజన్, అంటే 2 ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ ఏముంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ దేర్. మీథేన్ లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే ఆల్ 4 గ్రూప్స్ సేమ్ ఉన్నప్పుడు. సిమిలర్ వే ఇక్కడ ఇంకా ఇక్కడ CH4 ఉన్నట్టే ఇయర్ CCl4 గాని, CBr4 గాని, CI4 ఇలా ఆల్ గ్రూప్స్ సేమ్ ఉన్నప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది నాన్న. సిమిలర్ వే CH3Cl, ఎగ్జాంపుల్ CH3F,
CH3Cl, CH3Br, CH3I, CH3OH ఇలా ఏ గ్రూప్ అయినా కావచ్చు నాన్న. ఇలా CH3Cl ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటదా ఉండదా చూద్దాం మనం. ఓకే, నౌ హియర్ హైడ్రోజన్, హియర్ హైడ్రోజన్, హియర్ హైడ్రోజన్ నాన్న, ఇక్కడ Cl ఉంది. ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా ఉండదా? నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఇక్కడ ఈక్వల్ కట్ చేయండి. అంటే ఈ హైడ్రోజన్ ఆఫ్, ఈ కార్బన్ ఆఫ్, ఈ క్లోరిన్ కూడా ఆఫ్ నానా. రెండు భాగాల్లో రైట్ సైడ్ దాంట్లో హాఫ్ కార్బన్, ఇక్కడ హాఫ్ హైడ్రోజన్, ఇక్కడ హాఫ్ క్లోరిన్. ఇట్ సైడ్ కూడా ఏముంది నానా, కార్బన్ ఆఫ్, హైడ్రోజన్ ఆఫ్, క్లోరిన్ ఆఫ్ ఉంది. తర్వాత ఈ హాఫ్ కిట్ ఫుల్ హైడ్రోజన్ ఉంది, ఈ హాఫ్ కిట్ ఫుల్ హైడ్రోజన్ ఉంది నాన్న. చూడండి, ఇక్కడ ఈ హాఫ్ లో ఏదైతే ఉందో ఈ హాఫ్ లో కూడా అదే ఉంది. అంటే ఈ రెండు ఎవరు ఈక్వల్, ఇక్కడ ఈ రెండు ఎవరు ఈక్వల్ కదా నాన్న. అంటే ఇక్కడ కూడా ఏముంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఇమాజినరీ ప్లేన్ చూసుకోండి. మిగతా వాళ్ళు మాట్లాడతలేరు, ఎస్ఆర్ నో చెప్పాలి. ఇలా ప్లేన్ కట్ చేసినప్పుడు ఇక్కడ ఇది సగభాగం, ఇది ఇక్కడ సగభాగం, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది నాన్న. అంటే CH3Cl ఫామ్, CH3F ఉన్నా, CH3Cl ఉన్నా, CH3Br ఉన్నా, CH3I, CH3OH ఉన్నా ఏమైంది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత CH2X2 నాన్న, తర్వాత CH2Cl2, CH2F2, CH2Br2, CH2I2 నాన్న. ఇలా CH2X అంటే ఈ గ్రూప్ లో ఏదైనా కావచ్చు నాన్న. మరి ఇలా ఉన్నప్పుడు ఏమైతుంది, సేమ్ here X group, here hydrogen, here hydrogen, here X group. ఇలా ఉంది నాన్న. ఇప్పుడు ఏంటి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ కూడా మళ్ళీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ తీసుకున్నట్లయితే, నౌ ద ప్లేన్, ఇది ఇక్కడ కార్బన్ ఆఫ్, ఇక్కడ ఈ ఎక్స్ ఆఫ్, ఈ ప్లేన్ తీసుకోండి నాన్న. ఇలా ఈ కార్బన్ ఆఫ్ కార్బన్ ఉంది, ఇక్కడ ఎక్స్ కూడా ఆఫ్, ఇక్కడ ఎక్స్ కూడా ఆఫ్ నానా. తర్వాత ఇటువైపు ఏముంది, ఇక్కడ ఫుల్ హైడ్రోజన్ ఉంది. సిమిలర్ వే ఇక్కడ కార్బన్ ఆఫ్, ఇయర్ ఎక్స్ ఆఫ్, ఇయర్ ఎక్స్ ఆఫ్. నానా ఇయర్ హైడ్రోజన్. ఇలా ఈ ఆఫ్ పార్ట్, ఈ ఆఫ్ పార్ట్, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి నాన్న. అంటే ఇక్కడ ఈ ఫార్ములా ఉన్నా కూడా ప్లేన్ పాసిబుల్ అవుతుంది. ఎవరు ఈ ఫార్ములా ఉన్నా పాసిబుల్. అంటే ఇక్కడ CX4 టైప్ ఉన్నా, C3X టైప్ ఉన్నా, CX2 టైప్ ఉన్నా, CH3, ఈ అన్నిట్లో ఏముంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది నాన్న. ఈ టైప్స్ లో ఉన్నప్పుడు ఇది ఏదైనా కానీ ఫార్ములా, ఈ ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్. CX4, CH3X, CH2X2, CHX3 ఇలాంటి ఫార్ములా ఉన్న వాటిలలో ఏమైంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సరేనా, ఇవన్నిట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. మరి ఎక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు నానా? వెన్ ఎవర్ ఇక్కడ A గ్రూప్, B గ్రూప్, CD
C ki A, B, C, D. All 4 groups are different. Once again, I am writing, Nana. All 4 groups are different. Here A, here B, here C, here D, Nana. Kada? Ila A, B, C, D. A, B, C, D. 4 groups ఉన్నప్పుడు ఏమైతది? No plane of symmetry. ఇక్కడ ఆల్ 4 గ్రూప్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు నానా. మిగతా ఎగ్జాంపుల్ లో ఉన్న ఇక్కడ ప్లేన్ రాదు, కట్ చేస్తే 2 పార్ట్స్ రావు. ఒకవైపు డి వస్తే ఒకవైపు బి ఉంది, ఈ 2 ఈక్వల్ కావు. ఈక్వల్ కావు అంటే అర్థమైంది నానా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు నానా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమున్నాయి? 4 గ్రూప్స్ డిఫరెంట్ గా ఉన్నాయా లేవా? ఈ 4 గ్రూప్స్ డిఫరెంట్ గా ఉంటే ఈ కార్బన్ ఏమంటాం? ఎసిమెట్రిక్ కార్బన్. ఎసిమెట్రిక్ సెంటర్ ఆర్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆర్ దీన్ని ఏమంటారు అంటే కైరాల్ సెంటర్ నానా. కైరాల్ సెంటర్ అంతే. ఎసిమెట్రిక్ సెంటర్ ఆర్ కైరాల్ సెంటర్. గుర్తుపెట్టుకోండి నానా. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కైరాల్ సెంటర్? కైరాల్ సెంటర్ అంటే ఏంది? ద సెంటర్ which is having all 4 groups are different. All 4 groups are different. Then the center is called as asymmetric center. ఇంకా ఏమంటాం? ఆర్ కైరాల్ సెంటర్. ఈ వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కైరాల్ సెంటర్. కైరాల్ కాంపౌండ్ అంటే ఆప్టికల్ యాక్టివ్ నానా. కైరాల్ కాంపౌండ్ అంటే ఆప్టికల్ యాక్టివ్. కైరాల్ సెంటర్ అంటే 4 గ్రూప్స్ డిఫరెంట్ అంతే. 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉంటే కైరాల్ సెంటర్ అనాలే. ఆప్టికల్ యాక్టివ్ అయితే ఏమన్నాం నాన్న? కైరాల్ కాంపౌండ్ అనాలే. కాంపౌండ్ వేరు, సెంటర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి నాన్న, కైరాల్ సెంటర్ అంటే అర్థమైంది? The center which is having 4 different groups. ఇగో ఇట్లా ఈ కార్బన్ ఇలా ఉంది, 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి నాన్న? ఎగ్జాంపుల్ ఆల్ 4 గ్రూప్స్ ఏమా డిఫరెంటా? డిఫరెంట్. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు నాన్న. అలా 4 గ్రూప్ డిఫరెంట్, దాన్ని కైరాల్ సెంటర్ అంటాం నాన్న కదా. కైరాల్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ CHCl BRI, ఇప్పుడు ఈ కార్బన్ కైరాల్ సెంటర్ అవుతుందా లేదా? Yes sir. ఆ కార్బన్ కైరాల్ కార్బన్ అవుతుందా లేదా నాన్న? ఇక్కడ ఎవరు? ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, ఇయర్ అయోడిన్. సో 4 గ్రూప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి నాన్న. 4 గ్రూప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? కైరాల్ సెంటర్. ఇలా ఎప్పుడైతే స్టార్ సింబల్, గుర్తుపెట్టుకోండి, ఇలా స్టార్ సింబల్ తో ఇండికేట్ చేశామంటే దాన్ని కైరాల్ సెంటర్ అంటాం. సెంటర్, కైరాల్ సెంటర్ ఆర్ అసిమెట్రిక్ సెంటర్. కైరాల్ సెంటర్ ఆర్ అసిమెట్రిక్ సెంటర్ అనాలి నాన్న. ఇక్కడెక్కడ మనం స్ట్రక్చర్ లో ఇలా స్టార్ సింబల్ రాసినట్లయితే ఆ కార్బన్ ని కైరాల్ సెంటర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కైరాల్ సెంటర్ ఆర్ అసిమెట్రిక్ సెంటర్. మరి నేను కొన్ని కాంపౌండ్స్ ఇస్తా, మీరు గుర్తు పెడతారా? ఇట్లా
Okay, sir. నేను కొన్ని కాంపౌండ్స్ ఇస్తానా, మీరు గుర్తు పెడతారా? ఇలా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న? ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయిరా. మరి ఏ కార్బన్ దగ్గర కైరల్ సెంటర్ ఉందమ్మా? ఇగో రాసుకోండి. ఇక్కడ హెచ్, ఇలా సిఎల్, సి. ఇక్కడ ఏముంది మళ్ళీ? హెచ్. ఇక్కడ ఎవరు? ఓహెచ్. తర్వాత ఎవరు నాన్న? ఇక్కడ CH3. ఇది ఫస్ట్ కార్బన్, ఇయర్ సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఏ కార్బన్ దగ్గర కైరల్ సెంటర్ ఉంది నాన్న? ఏ కార్బన్ దగ్గర కైరల్ సెంటర్ ఉందిరా? ఫస్ట్ కార్బన్ కైరల్ సెంటర్ అవుతుందా? అవుతుందా నాన్న? No, sir. మాట్లాడాలి నాన్న, నాకు అందరు సమాధానం చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడ CH3 ఉంది బంగారం, 3 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి. 3 హైడ్రోజన్ సేమ్ ఉంటే అది కైరల్ సెంటర్ కాదు నాన్న. సెకండ్ కార్బన్ ఎవరు? ఇటువైపు మిథైల్, ఇక్కడ OH, ఇక్కడ H, ఇక్కడ CHCl. 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, మరి దీని ఏమందాం? కైరల్ సెంటర్. ఇగో ఇది కైరల్ సెంటర్. అలా కైరల్ సెంటర్ ని స్టార్ సింబల్ తో రాయండి. మరి వాట్ అబౌట్ C3 కార్బన్? Chiral center. ఎందుకంటే ఇటువైపు ఎవరున్న CH3 ఉంది నాన్న, ఇటువైపు ఇది మొత్తం గ్రూప్ ఒక గ్రూపే. తర్వాత ఇక్కడ ఇది హైడ్రోజన్, ఇక్కడ ఇది క్లోరిన్ నాన్న. మీరు ఇప్పుడు అన్ని రౌండ్ అప్ చేసిన 4 సైడ్స్. మరి ఇప్పుడు చెప్పండి, 4 గ్రూప్ డిఫరెంట్ గా ఉన్నాయా, సేమ్ ఉన్నాయా? ఇక్కడ రైట్ పెద్ద, ఈ రైట్ ఉన్న పెద్ద గ్రూప్ ఉంది, లెఫ్ట్ ఆన్ CH3 ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ ఈ Cl ఉంది నాన్న. ఆల్ 4 గ్రూప్ డిఫరెంట్. అండ్ ఇది కూడా ఎవరు? కైరాల్ సెంటర్. ఇక్కడ ఎన్ని కైరాల్ సెంటర్ ఉన్నాయి నాన్న? 2 కైరాల్ సెంటర్స్. 2 ఉన్నాయి నాన్న కైరాల్ సెంటర్స్. ఇంకో స్ట్రక్చర్ ఇస్తున్నా, ఇలా నిలువుగా రాస్తున్నా నాన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కైరల్ సెంటర్ చెప్పండి నాన్న? నెంబరింగ్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5 రా. ఎక్కడ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి? Third, sir. CH3, C, హైడ్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్, ఇక్కడ ఎవరు? Br, ఇయర్ H, ఇయర్ H, CH3 నాన్న. ఫస్ట్ కార్బన్ కైరల్ సెంటర్ అవుతుందా కాదా? No, sir. No, sir. వై? ఇక్కడ CH3, 3 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి నాన్న. 3 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయంటే ఇది కైరల్ సెంటర్ కాదు, వదిలే. నెక్స్ట్ సెంటర్, ఇక్కడ Cl ఉంది, ఇక్కడ H ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఇది టోటల్ బిగ్ గ్రూప్ నాన్న, ఇది టోటల్ బిగ్ గ్రూప్ కనుక ఇది కైరల్ సెంటర్ అనబడుతుంది. అంటే సెకండ్ కార్బన్ కైరల్ సెంటర్. వాట్ అబౌట్ థర్డ్ కార్బన్ నాన్న? Chiral center. థర్డ్ కార్బన్, ఇక్కడ ఇది హైడ్రోజన్, ఇయర్ Br, ఇక్కడ ఇది గ్రూప్ నానా. నేను దీనికి రెడ్ కలర్ లో రాస్తున్న గ్రూప్స్ ఇది సేమ్ ఉన్నాయా? ఇటువైపు Br ఉంది, ఇక్కడ H ఉంది, కిందనేమో CH2, CH3, పైన CCl ఉంది. ఈ రింగ్ లో ఉన్నది ఒక గ్రూపే నానా. ఈ టోటల్ రింగ్ లో ఉంది 1 గ్రూప్. ఈ టోటల్ రింగ్ ఇస్ కన్సిడర్డ్ ఓన్లీ 1 గ్రూప్ నానా, విత్ రెస్పెక్ట్ టు థర్డ్ కార్బన్. నేను ఇక్కడ కూడా ఏముంది? ఇది 4 గ్రూప్స్ డిఫరెంట్ కనుక C3 కార్బన్ కూడా కైరాల్ సెంటర్ అంటావా? మరి ఇక్కడ C4 నానా, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్ సేమ్ ఉన్నాయిరా. అందరు మాట్లాడాలి. ఇక్కడ 2 సేమ్ ఉన్నాయంటే ఇది కైరల్ సెంటర్ అనబడదు. ఇక్కడ CH3 ఉంది, 3 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి, కైరల్ సెంటర్ కాదు. ఇప్పుడు ఎన్ని కైరల్ సెంటర్? 2 కైరల్ సెంటర్స్ నానా.
ఇది చాలా సార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్. కైరాల్ సెంటర్స్, కైరాల్ సెంటర్ తర్వాత నాన్న నేను ఐఎమ్ టేకింగ్ సైక్లిక్ కాంపౌండ్. Cl, here hydrogen, Br, here H. చెప్పండి నాన్న. ఇప్పుడు ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉన్నాయి? ఇలా 1, 2, 4. 1, 2, 4, sir. చెప్పండి నాన్న. 1, 2, 4, sir. ఫస్ట్ కైరల్ సెంటర్ అవుతుందా కాదా? ఇది కైరల్ సెంటర్ నాన్న. సెకండ్ అవుతుందా? చూడండి నాన్న, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బిఆర్, ఇది ఇక్కడ CH2 గ్రూప్, ఇది వేరే. చూడండి C3 వేరు, ఇక్కడ వేరు. అంటే ఇది కూడా జాగ్రత్త చూడండి అన్న, తెలవకపోతే అడగండి ఎవరన్నా. ఇప్పుడు ఈ భాగం ఎబో భాగం, ఇక్కడ ఇది బిలో, ఇది వేరే. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ వేరు, ఇక్కడ పార్ట్ వేరు. కనుక విత్ రెస్పెక్ట్ ఈ కార్బన్, ఇది బిఆర్, హైడ్రోజన్ బిఆర్, ఈ ఎబో గ్రూప్ వేరు, ఈ లెఫ్ట్ గ్రూప్ వేరు. అంటే 4 గ్రూప్ డిఫరెంట్ ఉన్నాయి నాన్న. మరి C3 కార్బన్ ఎవర్రా? కైరల్ సెంటరా కాదా? ఎందుకు కాదు? 2 హైడ్రోజన్ బాండ్స్, 2 హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయి నాన్న. అంటే 2 గ్రూపులు సేమ్ ఉంటాయి, ఏ ఒక్క గ్రూప్ సేమ్ ఉండొద్దు. అన్ని గ్రూపులు డిఫరెంట్ ఉంటుందని కైరాల్ సెంటర్ అంటాం నాన్న. నేను ఓన్లీ కైరాల్ సెంటర్ అంటే ఏందో చూపిస్తున్నా అంతే. ఇదే మన లెసన్, ఇదే ఇంపార్టెంట్. ఎన్ని కైరాల్ సెంటర్ ఉంటే దాన్ని బట్టి ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి. మరి ఈ 4th కార్బన్ ఎవరు నాన్న? Chiral center. కైరాల్ సెంటర్ అవుతుందమ్మా. కైరాల్ సెంటర్. ఇక్కడ Cl ఉంది, ఇక్కడ H వేరు ఉంది. యువతల 5th కార్బన్, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు నాన్న. ఇటువైపు CH2 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ CH2. తర్వాత ఇక్కడ H. చూడండి మీరు ఇక్కడ ఇటువైపు సగం వేరు ఉన్నాయి కదా. ఇది కూడా కైరాల్ సెంటరే. సో ఎవరు కైరాల్ సెంటర్స్ నానా? C1 కైరాల్ సెంటరే, C2 కైరాల్ సెంటరే, C3 కాదు, C4 కైరాల్ సెంటరే, C5 కాదు, C6 కాదు నాన్న. ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది ఇలా మీరు రింగ్ లో ఇచ్చినా కూడా జాగ్రత్త చూడండి. నేను ఇప్పుడు కైరాల్ సెంటర్ అంటే మీనింగ్ రాస్తున్నా. 4 గ్రూప్ డిఫరెంట్ ఉన్నాయి, కైరాల్ సెంటర్ అవుతాయి నాన్న. 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి, కైరాల్ సెంటర్.
ఇలా ఉంది నాన్న. చెప్పండి ఇప్పుడు ఏది కైరాల్ సెంటర్ అవుతుంది, ఏది కాదు? చెప్పండి అమ్మా. అయ్యో చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెడదామో చెప్పండి. Left side. లెఫ్ట్ సైడ్. ఇది కైరాల్ సెంటర్ అవుతుందా? కాదు. కాదు, ఎందుకంటే 2 హైడ్రోజన్ సేమ్ hydrogen ఉన్నాయి bonds. కనుక కావు. వెరీ గుడ్. ఈ సెంటర్ అవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు అన్నప్పుడు ఇది మొత్తం ఒక భాగం తీసుకోవాలన్నా, ఈ కింది మొత్తం బాధ అని. ఇది మొత్తం, ఇది ఎవరు ఇట్లా ఇట్లా తీసుకొని మొత్తాన్ని తీసుకోరి. ఇక్కడ ఇలా ఇలా తీసుకోండి కదా. ఈ రెండు సేమ్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో, కనుక ఇది కైరాల్ సెంటర్ అవుతుంది నాన్న. అట్లా చూసుకోరి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వద్దాం చెప్పండి. No, sir. ఈ 2 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి నాన్న, కైరాల్ సెంటర్ కాదు. చెప్పండి నాన్న. నెక్స్ట్ Chiral center. ఇక్కడ హెచ్, ఇక్కడ ఓహెచ్ గ్రూప్ వేర్ నాన్న, ఇది కూడా కైరాల్ సెంటరే. సరేనా? నెక్స్ట్ ఇక్కడ నాన్న Yes, sir. ఇటువైపు సిహెచ్ బిఆర్ ఉంది, ఇటువైపు సిహెచ్ ఓహెచ్ ఉంది నాన్న. ఇక్కడ హెచ్, ఈ పైకి కార్బన్. చూడండి, నేను ఈ కార్బన్ ఇండికేట్ చేస్తున్నా నాన్న. ఇక్కడ సిహెచ్ బిఆర్, ఇక్కడ సిహెచ్ ఓహెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ సి. అన్ని గ్రూపు డిఫరెంటే ఉన్నాయి. రైట్ సైడ్ కార్బన్ కి బిఆర్ అటాక్ అయింది, లెఫ్ట్ సైడ్ కార్బన్ ఓహెచ్ అటాక్ అయింది. ఎబో కార్బన్ కి హెచ్, బిలో హెచ్ ఉంది. ఎబో కార్బన్ ఉంటే బిలో హెచ్. అన్ని గ్రూప్ డిఫరెంటే నాన్న, అన్ని గ్రూప్ డిఫరెంటే కనుక ఇది కూడా కైరాల్ సెంటరే నాన్న. వాట్ అబౌట్ దిస్ వన్? Chiral center. మీరు అందరు మాట్లాడారు. బిఆర్ ఇయర్ హెచ్ నాన్న, ఈ 4 గ్రూప్ డిఫరెంట్. ఇది కూడా కైరాల్ సెంటరే. Yes, sir. మరి ఇప్పుడు ఇది కైరాల్ సెంటర్ అవుతుందా నాన్న? No, sir. నో. మరి ఇప్పుడు ఇది కైరాల్ సెంటర్ అవుతుంది నాన్న? Yes, sir. ఎస్, కైరల్. అబ్బాయిలు మాట్లాడతలేరు. ఇది హెచ్, ఇది హెచ్ నాన్న. ఇది కైరల్ సెంటర్ అవుతుందా? No, sir. కాదు. మళ్ళా ఇది కైరల్ సెంటర్ అవుతుంది. ఇక్కడ CH2 CH2. ఇక్కడ ఈ సగం వేరే ఉంటది. ఇటు సైడ్ ఫ్లోరిన్ ఉంది, ఇటు సైడ్ క్లోరిన్ ఉంది నాన్న. సెకండ్ కార్బన్ దగ్గర ఫ్లోరిన్ ఉంటే సెకండ్ కార్బన్, ఈ హాఫ్ వేరు. ఇట్లా కట్ చేసుకోరి, ఇట్లా కట్ చేసుకోరి. ఇది రైట్ హాఫ్, ఇది లెఫ్ట్ హాఫ్ నాన్న. ఈ మొత్తానికి ఈ రైట్ హాఫ్ లో వేరే ఫ్లోరిన్ ఉంది, లెఫ్ట్ హాఫ్ లో ఫ్లోరిన్ ఉంది. రెండు సేమ్ కావు. అంటే ఈ కార్బన్ కూడా కైరాల్ సెంటర్ అవుతుంది. ఇలా రింగులు ఇచ్చినా కూడా మీరు కైరాల్ సెంటర్ రాయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు రాసి పెడతారన్నా నాకు ఇప్పుడు? Yes, sir. గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. నేను ఇప్పుడు ఒక రాస్తున్నా చూడండి నాన్న. ఇలా ఇస్తాను నాన్న. కార్బన్ 1, కార్బన్ 2, కార్బన్ 3, కార్బన్ 4, కార్బన్ 5. ఇక్కడ CH1 నాన్న. ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నది. కైరల్ సెంటర్ అనొద్దు నాన్న. ఇట్లా రాసుకుంటే మీకు ఏది కైరల్ సెంటర్ రాయండి. రాసుకోండి ఫస్ట్. ఎన్ని కైరల్ సెంటర్ ఉన్నాయి చెప్పండి. ఏ కార్బన్ కైరల్ సెంటర్ అయితే ఇక్కడ అవి స్టార్ సింబల్ రాయండి. ఇక్కడ ఇలా C1 C2 ఉంది కదా, ఏది ఉందో నెంబరింగ్ ఇక్కడ నెంబరింగ్ ఇవ్వండి. అది ఇట్లా స్టార్ సింబల్ రాయండి. నెంబరింగ్ ఇచ్చాను, అది రాసి నాకు పెట్టండి. ఇట్లా స్ట్రక్చర్ రాసుకోరండి. అందరు రాయండి. నేను టైం ఇస్తాను, ఓన్ గా రాయండి.
ఏ కార్బన్స్ రాయండి, అంత స్ట్రక్చర్ నీట్ గా రాసుకోండి నాన్న. సార్ గ్రూప్ లో పెట్టామా? ఆ గ్రూప్ లో పెట్టాలి నాన్న, అప్పుడే కదా నాకు తెలిసేది. ఎక్సెల్ జూనియర్ కాలేజ్ గ్రూప్ అని ఉందిగా. మేఘన రాసింది. సో C1 కాదు, C2 ఓకే, C3 ఓకే, C4 రైట్. మేఘన కరెక్ట్ ఆన్సర్. నిఖిత నీకు క్లారిటీ లేదు. C2 C3 C4 ఓకే. తర్వాత డింపి అంటే పేరు, వైష్ణవి C2 C3 ఓకే కరెక్ట్. అమ్మాయిలు ముగ్గురు పెట్టారు, అబ్బాయిలు ఎవరు పెట్టట్లేరు. రుత్విక్ C2 C3 C4 కరెక్ట్. రుత్విక్ ఓకే. మిగతాలు పెట్టాలి, ఇమీడియట్ పెట్టాలి. పావని C2 C3 ఓకే కరెక్ట్ నానా. కౌండిన్యా C2 C3 C4 కౌండిన్యా నీది సరిగా లేదు. సరే ఓకే, కానీ నువ్వు నీట్ గా రాయాలి. యశస్విని C2 C3 4 కరెక్ట్. సుష్మిత CH. ఆకాంక్ష సో కరెక్ట్ ఆన్సర్. గుడ్ 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 వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా పంపండి నాన్న, నాకు పంపుతారా? పంపండి. ఇంకో స్ట్రక్చర్ ఇస్తా చేయండి. నేను మీరే ఓపెన్ చేయండి రా. మీరే ఎక్స్పాండ్ చేసి రాసుకోండి. సో దీనికి కూడా మనము చెప్పండి నాన్న, మీరు ఇప్పుడు పెట్టినట్టే పెట్టండి నాకు. గ్రూప్ లో పెట్టండి. స్ట్రక్చర్ నీట్ గా రాసుకోవాలి, ఇష్టం అడ్డదిడ్డంగా రాయొద్దు. నీట్ గా రాసుకోండి. స్ట్రక్చర్ నీట్ గా రాసుకొని నీట్ గా రాస్తే క్లారిటీ వస్తుంది, కైరాల్ సెంటరా కాదా అని.
Okay, C2, C3. Okay, Meghana. Vaishnavi. యశస్విని. యశస్విని ఇచ్చింది వేరు, నువ్వు రాసింది వేరు ఉన్నట్టు చూడు. C2, C3. స్టార్ సింబల్ ఇండికేట్ చేయరా పవని. స్ట్రక్చర్ లోనే ఇక్కడ C2 దగ్గర C4 దగ్గర రాయి. Okay, sir. పవని నాన్న C2 ఓపెన్ స్ట్రక్చర్ పొడవుగా రాసినావు కదా, అందులో కూడా ఇండికేట్ చేయరా. Okay, sir. చెప్పాలి నాన్న, మిగతా రాయలేదురా. మీరు రాస్తేనే నాకు తెలిసేది మీరు రాస్తారో వస్తుందా లేదా అర్థమవుతుందో లేదా నాకు క్లారిటీ వస్తుంది నాన్న. మీరు రాస్తే వచ్చిందని నాకు అర్థమైంది, మీరు మర్చిపోరనే ధైర్యం నాకు వస్తుంది. ఋత్విక్. ఓకే ఋత్విక్ కరెక్టే, మిగతా వాళ్ళు పెట్టలేదు. C2 రైట్. C2 అంటే సి కింద రాయాలి. C2 అంటే సి కింద రాయాలి నాన్న. ఇక్కడ ఇది కదా, ఇలా ఇలా పెట్టండి సింబల్. ఇలా C2 ఇట్లా ఇది రాయాలి. C3 అంటే ఇట్లా రాయాలి. C4 సబ్స్క్రిప్ట్ రాయాలి, పక్కకు రాయద్దు నాన్న. ఫ్రంట్ లో రాయకుండా ఇలా సబ్స్క్రిప్ట్ చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది నాన్న. గుడ్ గుడ్ గుడ్, బాగా చేస్తున్నారు. గంతే నాన్న, వెరీ సింపుల్. మీకు వచ్చినట్టు రాసేయండి అంతే. సో ఇలా స్ట్రక్చర్స్ ఉన్నాయి నాన్న. చెప్పండి అన్న. ఈ రెండింటికి రాసి పెట్టండి అమ్మా. నీట్ గా రాసుకోరి అందరూ, కొంచెం బిగ్ గా రాసి మంచిగా నీట్ గా రాసుకొని నెంబరింగ్ కూడా ఇచ్చాను నేనే.
ఆ నెంబరింగ్ ని బేస్ చేసుకొని మీరు క్లియర్ గా రాయండి నాన్న. ఆ నెంబరింగ్ ని బేస్ చేసుకొని C1, C2, C3 అట్లా ఇండికేట్ చేయండి. కైరాల్ సెంటర్స్ ఎన్నో రాయండి. కైరాల్ సెంటర్ ఆర్ ఎసిమెట్రిక్ సెంటర్. కైరాల్ సెంటర్ ఆర్ ఎసిమెట్రిక్ సెంటర్ నాన్న. కైరాల్ సెంటర్ ఆర్ ఎసిమెట్రిక్ సెంటర్. పెట్టినాం సార్. చూస్తున్నా నాన్న. నిఖిత పెట్టండి, అందరు పెట్టండి నాన్న. మేఘన యా. రుత్విక్ యా. ఓకే, మిగతా వాళ్ళు పెట్టలేదు. డబుల్ బాండెడ్ కార్బన్ కైరల్ సెంటర్ కాదు నాన్న. సో ఇక్కడ ఈ డబుల్ బాండెడ్ కార్బన్ 3 గ్రూప్స్ ఉన్నాయి, దీన్ని కన్సిడర్ చేయకండి. ఇక్కడ ఫస్ట్ కార్బన్ కైరల్ సెంటర్, ఎందుకంటే ఇక్కడ హెచ్ ఉంటది నాన్న. థర్డ్ కార్బన్ కైరల్ సెంటర్ అండ్ ఫోర్త్ కార్బన్. C2 కైరల్ సెంటరే, C3 కైరల్ సెంటరే, C4 నాన్న. ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇది కూడా ఉంది, ఇది ఒకటే గ్రూప్. ఫస్ట్ కార్బన్ కైరల్ సెంటర్, థర్డ్ కార్బన్ కైరల్ సెంటర్, ఫోర్త్ కార్బన్ అంతే. C1 కైరల్ సెంటర్, C3 కైరల్ సెంటర్, C4 కైరల్ సెంటర్స్ నాన్న. నో ఇక్కడ తప్పు రాశాను. ఇక్కడ C1, C3 అండ్ C4. సో ఇవి కైరల్ సెంటర్స్. తర్వాత ఇంకో స్ట్రక్చర్ రాసుకోండి. మీరు అందరు రాయాల నాన్న, అందరు రాస్తేనే క్లారిటీ వస్తుంది నాన్న. ఎవరు రాయకపోయినా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు రాయండి. సో దీనికి నీట్ గా కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకొని క్లియర్ గా, కాపీ చేసుకున్న తర్వాత క్లియర్ గా
కైరల్ సెంటర్ స్టార్ సింబల్ తో ఇండికేట్ చేయండి. నెంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఎన్నో కూడా రాయండి. ఫస్ట్ నోట్ డౌన్ ద స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ రాసుకోండి నాన్న. నీట్ గా రాసుకున్న తర్వాత క్లియర్ గా కైరల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. Everyone should copy the structure, then identify the number of isomers. నీట్ గా కాపీ చేసుకోండి, రాసి గ్రూప్ లో పెట్టండి నాకు.